పాకిస్తాన్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి. అసలు యుద్ధం ఎందుకు చేస్తుంది? దీనికి కరెక్ట్ రీజన్ ఏంటి? భయంతోటి చేస్తుంది. ఇదేంటి భయం అనుకుంటున్నారు? ఇండియాతో భయం కాదు, వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్న టెర్రరిస్టుల భయానికి అది పోరాడలేని భారత్ తోటి యుద్ధం చేస్తుంది. యుద్ధం చేస్తే భారత్ వస్తుంది, యుద్ధం చేయకపోతే ఆ ప్రభుత్వము మిలిటెంట్స్ టెర్రరిస్టులతో చేతుల్లో హతమైపోతుంది. ఇప్పుడు 9 స్థావరాల్లో భారత్ ఎప్పుడైతే యుద్ధం చేసి అవన్నీ దాడి చేసి అవన్నీ నాశనం చేసిందో టెర్రరిస్టులు, ఎందుకంటే టెర్రరిస్టులని పెంచి పోషించిందే పాకిస్తాన్. ఒకసారి పెంచి పోషించిన తర్వాత తన వేలుతో తన కన్నునే పొడుచుకున్నట్టు ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాను ఎప్పుడైతే 9 స్థావరాలు నాశనమైనాయో అక్కడి నుంచి రెస్పాన్స్ అంటే ఏ విధంగా ఇండియాకి రెస్పాండ్ అవ్వాలి? ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. అవ్వకపోతే ఉగ్రవాదులు కానీ టెర్రరిస్టులు కానీ ప్రభుత్వాన్ని నాశనం చేసేస్తారు, చంపేస్తారు. ఆ భయానికి దానికి రెస్పాండ్ అవ్వటం కోసం యుద్ధం అనేది ప్రకటించారు. వాళ్ళకి తెలుసు వాళ్ళ దగ్గర ఎలాంటి భారతదేశంతో పోరాడే యుద్ధ సామర్థ్యం లేనే లేదు. ఒక యుద్ధ విమానం 300 కోట్ల నుంచి 850 కోట్ల వరకు ఉంటుంది, ఒక ఓన్లీ యుద్ధ విమానం. అలాంటి యుద్ధ విమానం మన దగ్గర ఎన్నున్నాయి, వాళ్ళ దగ్గర ఎన్నున్నాయి, అది వాళ్ళకి బాగా తెలుసు. అలాగే మిసైల్స్ కానీ ఏదైనా సరే. తర్వాత మన దగ్గర 3400 కోట్లతోటి మనం ఈ డిఫెన్స్ రాడార్ని, డిఫెన్స్ దాని వర్డ్ ఏందో నాకు తెలీదు, రష్యా నుంచి మనం కొనుక్కున్నాం, వాళ్ళందరికీ తెలుసు. సో అది ఏం చేస్తుంది అంటే ఇలాంటి మిసైల్స్ని కానీ యుద్ధ విమానాలని కానీ ఏదైనా అది రాడార్ తోటి మొత్తం విదిన్ సెకండ్స్లో అది దాన్ని కూల్చేసి పడకుండా చేస్తుంది. సో మన దగ్గర ఇంత డిఫెన్స్ టెక్నాలజీ ఉంది. ఒకటేంటంటే బాంబులు వేసే పెద్ద పెద్ద అమ్యుటేషన్ బాంబులు ఇవన్నీ ఉన్నాయి. అది కాకుండా అక్కడి నుంచి కూడా బాంబులు వస్తే దాన్ని నిర్వీర్యం చేసే ఏమంటారంటే టెక్నాలజీ కూడా మన దగ్గర ఉంది. సో మనతో ఎలా పోరాడగలదు? పోరాడలేదు. అది పాకిస్తాన్కి కూడా తెలుసు. కానీ ముందు నుయ్యి వెనక గొయ్యి పరిస్థితుల్లో ఉంది పాకిస్తాన్. చేయకపోతే టెర్రరిస్టులతో సస్తుంది, చేస్తే ఇండియాతో సస్తుంది. తను పెంచి పోషించిన ఉగ్రవాదాన్ని తన్ని చావు దెబ్బ తీసడానికి ఇప్పుడు తీసింది అన్ని విధాల. ఒక పక్క అటువైపు తనకి బార్డర్లో ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళతోటి, బలూచిస్తాన్ ఆఫ్ఘన్ వీళ్ళతోటి గొడవ, అక్కడ సస్తున్నారు, ఇటు ఇండియాతోటి. సో వాడి ఉగ్రవాదం ఎంతవరకు అంటే వాడే నాశనం చేసుకునేటట్టుగా అయ్యింది. భారత్ దలుచుకుంటే ఒక్క క్షణం పట్టదండి, హైడ్రోజన్ బాంబ్ వేస్తే పాకిస్తాన్ మ్యాప్లో ఉండదు. కానీ మన వాళ్ళు ఎప్పుడైనా హ్యుమానిటేరియన్ వేస్లో ఆలోచిస్తాం. మనం ఏదైనా ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. అమాయకులు బలి కాకూడదు అనే ఆలోచనతోటి ఆగుతున్నారు. కానీ లేదంటే మన దగ్గర ఉన్న కెపాసిటీకి ఎంతసేపు అండి. అందుకనే ఉగ్రవాదం అసలు ఏ విధంగా ఏమని చెప్తుంది ప్రపంచ దేశాలకి? మేము ఎందుకు యుద్ధం చేస్తున్నామంటే ఏమని చెప్తుంది పాకిస్తాన్? ఇండియా చెప్తుంది. మనం ఏం చెప్తున్నాము? మనం ఎందుకు యుద్ధం చేస్తున్నామంటే మనకు ఒక రీజన్ ఉంది. అమాయకులైన జనాలని మనకి పహల్గామ్లో చంపినందుకోసం టెర్రరిజాన్ని అంతం చేస్తూ ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంపుల మీద మనం యుద్ధం చేశాము, టెర్రరిస్ట్ క్యాంపులని నాశనం చేశాము. మరి వాళ్ళేం సమాధానం చెప్తారు? ప్రపంచ దేశాలు, అందుకే ఒక్క దేశం కూడా సపోర్ట్ లేదు. చైనా సపోర్ట్ ఇస్తుంది అనుకుంది కానీ ఏ దేశం కూడా సపోర్ట్ ఇవ్వరు. టెర్రరిజాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ లాంటి దేశానికి ఏ దేశం సపోర్ట్ ఇస్తుంది? మనకి ఇండియాకి ఇప్పుడు టెర్రరిజాన్ని నాశనం చేస్తూ యుద్ధం చేస్తున్న ఇండియాకి అన్ని దేశాలు కూడా సపోర్ట్గా నిలబడుతున్నాయి. కానీ టెర్రరిజాన్ని పెంచి పోషించి ఏ దేశానికి, ప్రపంచ దేశాలకు ఇష్టం ఉండదండి టెర్రరిజం. అలాంటి టెర్రరిజాన్ని పోషించి టెర్రరిస్టులను కాపాడే కంట్రీకి ఎవరండి సహాయం చేసేది? టెర్రరిస్ట్ స్థావరాలని నాశనం చేస్తే దానికి ప్రతీకగా యుద్ధాన్ని ప్రకటించి బాంబులు వేస్తున్న పాకిస్తాన్ ఎవరండి సపోర్ట్ చేసేది? సో అన్ని విధాల నాశనం అయిపోయింది పాకిస్తాన్. ముందు టెర్రరిజాన్ని ప్రోత్సహించి అది నాశనం అయిపోయింది. తర్వాత ఆ టెర్రరిజంని
పెంచి పోషించి తన కన్నుని తన వేలుతోటి తను పొడుచుకుంది. ముందు నుయ్యి వెనక గొయ్యి పరిస్థితిలో కొట్టుమిట్టాడిపోతుంది పాకిస్తాన్. ఇప్పుడు యుద్ధం చేస్తే ఒక గోల, చేయకపోతే ఒక గోల, చేయకపోయినా చంపుతారు, చేస్తే చస్తారు. ఆ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది.